భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే మొన్న జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని పాలకొల్లులో నుంచి రాప్తాడులో నుంచి గుంటూరులో నుంచి గన్ పారగానిచ్చి కొడితే 11కు పడ్డారు. అయినా సిగ్గు రాలేదు మీకు మీ పార్టీకి. ఇంకా అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు, విషం కక్కుతూనే ఉన్నారు. మొన్న అసెంబ్లీకి వస్తారేమో మీ 11 మంది, అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతారేమో, ప్రతిపక్ష హోదా అడుక్కోవటమే కాదు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర రాజధాని పట్ల నువ్వు వ్యవహరిస్తావేమో అని ప్రజలు ఎదురు చూస్తే నీ నీచపు బుద్ధి బయట పెట్టావు. అసెంబ్లీకి రాకుండా అమరావతికి మద్దతు తెలపకుండా పోయి బెంగళూరులో పడుకున్నావు. నీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా రానివ్వకుండా చేసి అమరావతి పట్ల నీకున్న నీచ వైఖరి తెలియజేశాం. ఈరోజు లోక్సభలో ఏదైతే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఈరోజు సవరణ బిల్లు ఈరోజు లోక్సభ ముందుకు వస్తే ఇక్కడన్నా సరే మీరు ఆమోదం తెలియజేస్తారేమో, అమరావతి రాజధానికి మద్దతుగా నిల్చుంటారేమో ఎదురు చూస్తే మీ పరికిమాల పార్టీ నుంచి వచ్చిన ఎంపీలు 4 పరికిమాల మాటలు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఈరోజు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన పార్టీ, ఇలా అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈరోజు అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మద్దతు తెలిపి నించుంటే కేవలం ఒకే ఒక్క పార్టీ, ఒక పనికిమాల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయింది. మేము ఈ బిల్లుకి మేము వ్యతిరేకం, ఈ బిల్లుకి మేము మద్దతు తెలపామని. ఇక ఏ ముఖం పెట్టుకుని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతున్నారు? ఇక ఏ ముఖం పెట్టుకుని నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని. ఇక ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తాను, నేను మళ్ళీ గెలుస్తాను, ఏ ముఖం పెట్టుకుని నువ్వు మాడుతున్నావు? నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడితే రాష్ట్ర ప్రజలు నేను చెప్పించి కొడతారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అమరావతి రైతులకే కాదు ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి రోజు. అమరావతి మహిళలుగా మేమైతే హర్షాతిరేకాలతో నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాధలు పెట్టినప్పుడు కన్నీళ్లు పర్యంతం అయితే ఈ రోజు కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సువర్ణాక్షరాలతో అమరావతికి శాశ్వత విముక్తి కలిగినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1631 రోజుల పాటు మేము అమరావతిని నిర్మాణాలు కంప్లీట్ చేయండి, అమరావతికి న్యాయం చేయండి అని మహాప్రభు అని మొత్తుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నెత్తి కూడా చూడకుండా ఇంకా మమ్మల్ని దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లలో పెడతాం, అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్టులు చేయించడం, చీరలు లాగించడం, ఈడ్పించడం, ఎన్నో బాధలకు వచ్చి ఇన్ని రోజులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అమరావతికి పార్లమెంటులో చట్టబద్దత కల్పించినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఇక్కడ రాష్ట్రంలో సీఎం గారికి, కూటమి నాయకులకు కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నుంచినటువంటి ప్రదేశం అమరావతిలోని ఉద్దండరాయన పాలెంలోని శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో నేను ఇక్కడ శిలాఫలకం దగ్గర నించుని ఉన్నాను. గత 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకపోగా ఒక అడవిని తలపించే మాదిరిగా విష పురుగులు, విష పాములు సంచారం చేసేటువంటి నిలయంగా ఇక్కడ మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మీడియాలో కూర్చొని ఏది జగన్ మావి గన్ ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. మావి గన్ అంటే మజిలీపట్నం. అయితే నేనేమంటానంటే మాయదారి జగన్ చేసిన మాయ మాటలు నమ్మి ఆ మాయలకు గురైన ప్రజలు ఆయనకు ఓట్లేసి గతంలో 5 సంవత్సరాల పాటు ఈయన మాయ మాటలకు బలైపోయినటువంటి మా అమరావతి రాజధాని రైతుల పట్ల మళ్లీ మావి జగన్ అని చెప్పి ఏదో ఒక మోసపూరితమైన మాటలు. ఈయనకన్నీ మా మీద తప్ప ఇంకోటి రాదు. 3 ముక్కల ఆట, రాష్ట్రంతో 3 ముక్కల ఆట ఆడటం, మాయ మాటలు చెప్పటం, ఇది ఆయన నైజం. మాయదారి జగన్, ఇక నీ టైం అయిపోయింది, నీ మాటలకు కాలం చెల్లు. దయచేసి ఇంట్లో కూర్చో. బయట ఇలా మతి ప్రేమించి మాట్లాడుతూ తిరిగామంటే పిచ్చి కుక్కలనే గనక తరిమి కొట్టినట్టు జనాలు తరిమి కొడతారు. ఇక అమరావతి వైపు నీలాంటి కాలకైలు కన్నెత్తి కూడా చూడడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితికి ఈ రోజు అమరావతి చట్టబద్దత కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగితే నీకు ఏమాత్రం
అమరావతికి జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి హర్షించు, వీలైతే స్వాగతించు, లేదంటే ఇంట్లో కూర్చో. అంతేగాని అమరావతి అజరామరంగా వెలగబోతుంది. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి నీలాంటి ఎటువంటి కాలకేలు కూడా ఎటువంటి కన్నెత్తి మీ విషపు చూపులు కూడా పడటానికి అవకాశం లేకుండా ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ సెంట్రల్ లో పీఎం ప్రధానమంత్రి మోడీ గారు కూడా చట్టబద్ధత కల్పించారు. కాబట్టి దీనికి అమరావతి మహిళలు రైతులుగా మేమందరూ కూడా స్వాగతిస్తూ సంతోషాన్ని వెలిబుచ్చుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పుణ్యనదుల నీరు మట్టి ప్రదేశాన్ని కూడా ఎంతో భయానకమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వైనం జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు కనుక చూసుకుంటే అమరావతి రైతులు ఆ రోజు పెట్టినటువంటి కన్నీళ్లు ఈ రోజు ఆనంద బాష్పాలుగా మారినటువంటి రోజు. దానికి కారణమైన వ్యక్తులను మేము ఎప్పటికీ మర్చిపోము. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్నా, రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలన్నా అది ఒక విజనరీ లీడరు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుని వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి అన్నిటికీ మించి ఒక అద్భుతమైన నగరాన్ని కట్టాలంటే దానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది, ఈ రోజు కూడా అది ఆయన వల్లే సాధ్యమైందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు 3 రాజధానులు ఆ రోజును గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వాస్తవానికి 3 రాజధానులు టెంట్ అని చెప్పి ఒక పెయిడ్ టెంట్ ఇక్కడ వేయించి ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పేయింగ్ కి తీసుకొని వచ్చి మందు బాగా తాగించి మేము ఆ రోజు శంకుస్థాపన చేసినట్టు 365 రోజుల గుర్తుగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటే మీద వెళ్లాలంటే భయం, కార్లలో వెళ్లాలంటే భయం, లారీలతో గుద్దిస్తామని చెప్పి, లేదా ఇళ్ల మీదకి దాడి చేస్తామని చెప్పి బ్లేడ్ బ్యాచ్ అయితే బైకులు వేసుకొని వెంట పడుతూ చాలా 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 దౌర్జన్యాలు, దాష్టికాలు మా మీద చేసి కనీసం మా పిల్లల్ని కనీసం సింగిల్ గా పంపించేటువంటి పరిస్థితి లేదు. మేము సింగిల్ గా ఇళ్లకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 12 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు ఇక్కడ ఈ రోజు కూడా ఇక్కడ నివాసం ఉండటం లేదు. చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని కూడా ఆయన అంటున్నారు. ఏం చెప్తారు? ప్రజా దర్బార్లో వచ్చే ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళని అడిగితే అంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నలుమూల నుండి వచ్చే రాష్ట్ర ప్రజలను అడిగితే సమాధానం చెబుతారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అనే దానికి సమాధానం. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు ప్రజా దర్బార్ అని పెట్టి ఏవైతే నియోజకవర్గాల్లో కొన్ని ఏవైనా అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయో డైరెక్ట్ సీఎం గారికి, అలాగే డైరెక్ట్ గా మినిస్టర్స్ కి విన్నవించుకున్నటువంటి పరిస్థితి, వెంటనే వాటికి సత్వర పరిష్కార మార్గం చూపేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ప్రజలను అడిగితే ఈ సమాధానం చెప్తారు, ఈ ప్రశ్నకు సమాధానం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోనే అప్పుడు ఇప్పుడు ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నాము అన్నది కాదు, ఎంత అభివృద్ధి చేశాము అన్నది ఇక్కడ ముఖ్యం. కానీ మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ గారు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నారు వెలగపూడిలో. మరి ఆయన కళ్ళున్న కబోలు వినలేనటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ కి ఆయన ఒక అజ్ఞాని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన అడ్మినిస్ట్రేషన్ లో పెట్టుకుని మన దౌర్భాగ్యం అది. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే అమరావతి రైతులు, మహిళల కంట కన్నీరు ఆ రోజు ఉందో అది ఆనంద బాష్పాలుగా మారిన రోజు. మా కన్నీళ్లకు శాశ్వత విముక్తి, అమరావతికి కాలకేయుల నుండి శాశ్వత విముక్తి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో మహానుభావులుగా, అమరావతి యొక్క సృష్టికర్తగా ఆయన చరిత్రలో మిగిలిపోతే, మా పాలిట దైవంగా ఆయన మిగిలిపోతుంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్రోహి, ఆంధ్ర ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి అమ్మా. 2000 ఏదైతే పునర్విభజన చట్టం ఉందో 2014, దానిలో సవరణ చేస్తూ ఈ రోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం కూడా లభించింది. రేపు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందబోతుంది. రాష్ట్రపతి గెజిట్ కూడా రాబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు సమస్యకు పరిష్కారం లేక కన్నీరు పెట్టుకుంటున్నటువంటి రోజుల నుండి ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగి, అన్నిటికీ మించి మేము ఇచ్చిన పొలాలు ఏవైతే రాష్ట్ర ప్రయోజనాలకి, అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరిది, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించినటువంటి విషయం.